22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంక గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. కొలంబో టెస్టును 117 పరుగుల తేడాతో గెలుచుకున్న టీమిండియా 3 టెస్టుల సిరీస్ను 2-1తో గెలుచుకుంది. తద్వారా విదేశీ గడ్డపై సిరీస్ విజయం కోసం 4 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 386 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ శ్రీలంకను 268 పరుగులకు ఆలౌట్ చేసింది. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా ఇషాంత్ 3, యాదవ్ 2, మిశ్రా 1 వికెట్ తీశారు. 3 వికెట్లకు 67 పరుగులతో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన లంక సిల్వా వికెట్ త్వరగానే కోల్పోయింది. తిరిమన్నే కూడా పెద్దగా ప్రతిఘటించకుండానే వెనుతిరగడంతో లంక 107 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత లంక సారథి మాథ్యూస్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. కుశల్ పెరీరా జతగా 6వ వికెట్కు 135 పరుగులు జోడించిన మాథ్యూస్ మ్యాచ్ను డ్రా చేసేలా కనిపించాడు. అయితే టీ విరామానికి కొద్దిగా ముందు చెలరేగిన అశ్విన్ తొలుత కుశల్ వికెట్ కూల్చాడు. వెంటనే కొత్త బంతితో మాథ్యూస్ను ఇషాంత్ వెనక్కి పంపగా మిగిలిన వికెట్లను అశ్విన్, మిశ్రా పంచుకున్నారు. మాథ్యూస్ 110, కుశల్ 70 పరుగులు సాధించారు. ఈ ఎస్ఏలో ఆఖరి 5 వికెట్లను కేవలం 26 పరుగుల తేడాతో శ్రీలంక చేజార్చుకుంది. ఇరవై రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంక గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. కొలంబో టెస్టును 117 పరుగుల తేడాతో గెలుచుకున్న టీమిండియా 3 టెస్టుల సిరీస్ను 2-1తో గెలుచుకుంది. తద్వారా విదేశీ గడ్డపై సిరీస్ విజయం కోసం 4 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 386 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ శ్రీలంకను 268 పరుగులకు ఆల్అౌట్ చేసింది. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా ఇషాంత్ 3, యాదవ్ 2, మిశ్రా 1 వికెట్ తీశారు. 3 వికెట్లకు 67 పరుగులతో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన లంక సిల్వా వికెట్ త్వరగానే కోల్పోయింది. తిరిమన్నే కూడా పెద్దగా ప్రతిఘటించకుండానే వెనుతిరగడంతో లంక 107 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత లంక సారథి మాథ్యూస్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. కుశల్ పెరీరా జతగా 6వ వికెట్కు 135 పరుగులు జోడించిన మాథ్యూస్ మ్యాచ్ను డ్రా చేసేలా కనిపించాడు. అయితే టీ విరామానికి కొద్దిగా ముందు చెలరేగిన అశ్విన్ తొలుత కుశల్ వికెట్ కూల్చాడు. వెంటనే కొత్త బంతితో మాథ్యూస్ను ఇషాంత్ వెనక్కి పంపగా మిగిలిన వికెట్లను అశ్విన్, మిశ్రా పంచుకున్నారు. మాథ్యూస్ 110, కుశల్ 70 పరుగులు చేశారు. ఈ ఎస్ఏలో ఆఖరి 5 వికెట్లను కేవలం 26 పరుగుల తేడాలో శ్రీలంక చేజార్చుకుంది.